ఇంతలో నానమ్మ ఉండి, "ఇప్పుడు ప్రభావతి మాట్లాడాలి మీనా బాలు గురించి" అని అంటే, అప్పుడు ప్రభావతి "నేనా? నేనేం మాట్లాడాలి" అని అంటే, అప్పుడు కామాక్షి ఈమెకి వాళ్ళని తిట్టడం తప్ప మాట్లాడడం కూడా తెలుసా అని అంటుంటే, ఇంతలో సత్యం "మాట్లాడవే, వాళ్ళ కాపురం గురించి నీకేదనిపిస్తే అదే మాట్లాడు" అని చెప్తాడు. అందరూ ఉండి చెప్పాలి, చెప్పాలి అంటుంటే, "సరే, సరే చెప్తాను. వీళ్ళ పెళ్లి నాకిష్టం లేకుండా జరిగింది. కానీ తప్పదు. సమాజం కొరకు, అందరి కొరకు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. అదే అలవాటయింది. వాడి పుట్టి ఇన్నేళ్లైనా నేను వాడినింకా భరించలేకపోతున్నాను. వాడికి అసలు పెళ్ళే కాదనుకున్నాను. కానీ పెళ్ళయింది. ఒకవేళ పెళ్ళయినా ఏ భార్య వాడితో సంసారం చేయదు అనుకున్నాను. కానీ ఇది మొండిది. వాడు తప్పు చేసినా క్షమిస్తుంది, బాధపడినా ఓదారుస్తుంది. అన్నీ భరిస్తుంది. వాడు తప్పు చేసినా సరిదిద్దుతుంది. తప్పు చేయకపోయినా చేయలేదని నమ్ముతుంది. అందుకే వాళ్ళ కాపురం నిలబడింది" అంటే అందరూ చప్పట్లు కొడతారు. ఇంతలో ప్రభావతి "ఇలాగే వాడెన్ని తప్పులు చేసినా, తాగి తందనాలాడినా, బామమరిది చెయ్యిరగొట్టినా ఇలాగే వాణ్ణి భరిస్తూ జీవితాంతం బతకవే" అని అంటూ దీవిస్తుంది. ఇంతలో శృతి ఉండి "ఇప్పుడు బాలు మాట్లాడాలి" అని అంటుంటే, అప్పుడు బాలు మీనా కొంగును నలుపుతూ "అయ్యయ్యో నాకు సిగ్గు" అని అంటుంటే, అప్పుడు శృతి "లేదు, నువ్వు మాట్లాడాల్సిందే" అని అంటుంది. అప్పుడు బాలు "సరే అయితే మాట్లాడతాను" అని అంటూ, "నన్ను ఇంట్లో ఎవ్వరు మనిషిగా గుర్తించని సిచ్యువేషన్‌లో నన్ను మనిషిగా గుర్తించేది ఒకడు మా నాన్న. అలా కొన్ని రోజుల తర్వాత మీనా నా లైఫ్‌లోకి వచ్చింది. అది నాకిష్టం లేకుండానే జరిగినా మీనా కూడా నన్ను మనిషిలాగే చూసింది. అలా మనిషిలా చూసే వారిలో మీనా కూడా జాయిన్ అయింది. ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా మీనా మాత్రం ఖచ్చితంగా నమ్ముతుంది. అందరూ నన్ను మీనా మార్చుకుంది అంటారు కానీ నేనే మీనా కోసం మారాను" అని చెప్తాడు. ఇంతలో రవి ఉండి "ఇప్పుడు మీనా వదిన మాట్లాడాలి" అని అంటే, అప్పుడు మీనా "నాకు మాట్లాడడం సరిగ్గా రాదు. అయినా నా మనసులో మాటలు చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నాను. సంవత్సరం క్రితం ఇదే రోజు ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను. ఇప్పుడు ఈయనని చేసుకున్నందుకు ఈ క్షణం చాలా సంతోషిస్తున్నాను. మా అమ్మ, మామయ్య గారు కలిసి నాకు మంచే చేశారు. అందరికీ ఈయన మొండితనమే కనిపిస్తుంది. కానీ నాకు ఈయన లోపల పసిపిల్లవాడు కనిపిస్తాడు. ఒకవేళ నాకు రేపు బాబు పుట్టినా మొదటి బాబు ఈయనే అవుతాడు. ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండే ఈయన మనసులో ఏదో తెలియని బాధుంది. ఆ బాధ ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అది నేను తెలుసుకోలేకపోయాను కూడా. ఈయన ఎవ్వరికీ అన్యాయం చేయాలని కలలో కూడా అనుకోడు" అని అంటుంది. ఇంతలో మౌనిక "భార్యను ఎలా చూసుకోవాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోవాలి. భర్తను, కాపురాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మా వదినను చూసి నేర్చుకోవాలి. మా కాపురం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను" అని అనేస్తుంది. అప్పుడు బాలు అనుమానంగా చూస్తూ ఉంటాడు. బాలునే కాదు, అందరూ అనుమానంగానే చూస్తూ ఉంటారు. అప్పుడు మౌనిక "అంటే మేమిప్పుడు గొడవలు పడుతున్నామని కాదు, అలాగే జీవితాంతం మేం కూడా ఉండాలి అంటున్నాను అంతే" అని అంటే అందరూ నవ్వేస్తారు. ఇంతలో సంజయ్ ఉండి "ఇక నీ ఉపన్యాసాలు ఆపితే మనం వెళ్ళాలి" అంటుంటే, అప్పుడు ప్రభావతి "అయ్యో అదేంటి బాబు, భోజనం చేసి వెళ్దురులే" అని అంటే, అప్పుడు సంజయ్ "లేదండి, నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అర్జెంట్ గా వెళ్ళాలి" అని అంటుంటే, అప్పుడు మౌనిక "సరేలే అమ్మ, మేము వెళ్తాము" అంటూ శృతికి, మీనాకి, రోహిణికి, వాళ్ళ అమ్మకి అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తుంది. "సరే అమ్మ వెళ్ళొస్తాను" అని చెప్తుంది. అప్పుడు బాలు "సరే మౌనిక, నేను కారు దాకా వస్తాను పద" అంటూ వాళ్ళతో పాటు బయటికి వెళ్తాడు. ఇంతలో మౌనిక బాలుతో "అన్నయ్య, మేమిక వెళ్ళొస్తాము" అని అంటుంటే, అప్పుడు బాలు "అదేంటమ్మా, భోజనం చేయకుండానే వెళ్తున్నారు, భోంచేసి వెళ్ళొచ్చు కదమ్మా" అని అంటే, అప్పుడు మౌనిక "లేదన్నయ్య, మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాము" అని అంటుంటే, అప్పుడు సంజయ్ తన మనసులో "నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తే కదా" అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాలు "సరే అమ్మా, జాగ్రత్త. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అన్న సంగతి మాత్రం అస్సలే మర్చిపోవద్దు. నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్యకి ఫోన్ చెయ్యి. ఎవరి సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు" అని అంటుంటే, అప్పుడు మౌనిక "అంటే వాళ్ళతో గొడవ పడతావా" అని అంటే, అప్పుడు బాలు "నేను గొడవ పడి నా విలువ ఎందుకు తగ్గించుకుంటానమ్మా, ఎలా చెప్పాలో అలాగే చెప్తాను" అని కోపంగా అంటాడు. ఇంతలో సంజయ్ "ఇక మీ సెండ్ ఆఫ్లు అయిపోతే బయలుదేరాలి" అని అంటుంటే, అప్పుడు బాలు "అయ్యయ్యో చిత్తం బావగారు" అంటూ మౌనికని తీసుకువెళ్లి కార్ డోర్ తీసి కూర్చోబెట్టి "సరే అమ్మా, జాగ్రత్త" అని చెప్తాడు. సంజయ్ కూడా కారులో కూర్చోబోతూ ఉంటే "అయ్యయ్యో ఆగండి బావగారు, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చిన అతిథి, మీకు గౌరవించాలి కదా" అంటూ కార్ డోర్
తీస్తాడు. సంజయ్ చెయ్యి నలిగేలా చేస్తాడు. అప్పుడు సంజయ్ అమ్మ అయ్యో అంటుంటే మౌనిక అయ్యో ఏమైందండి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు బాలు అయ్యో ఏం లేదులే అమ్మా అంటూ అయ్యయ్యో బావగారు చెయ్యి నలిగిపోయిందే నొప్పిగా ఉందా బావగారు అని అంటుంటే అప్పుడు సంజయ్ చిన్నగా నటించకు అని అంటుంటే బాలు కూడా నేను కూడా నటించడం లేదు, లేకపోతే నా చెల్లిని బాధ పెడతావా, ఇంకెప్పుడైనా నా చెల్లిని బాధ పెట్టాలని చూసావో నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అంటూ సరే సరే బావగారు బయలుదేరండి అంటూ కార్ డోర్ తీస్తాడు. మౌనిక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోవైపు ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి ఫంక్షన్ బాగా జరిగింది కదా అని అంటుంటే అప్పుడు రోహిణి అత్తయ్య అని అంటే అదే బాలు మీనాల ఫంక్షన్ బాగా జరిగింది కదా, మౌనిక వాళ్ళ భర్త శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి బంగారు గిఫ్టులు కూడా ఇచ్చి వెళ్ళారు అని అంటే అప్పుడు రోహిణి అవునత్తయ్య చాలా బాగా జరిగింది, అందరూ ఉన్నారు, చాలా సంతోషంగా అనిపించింది అని అంటే ఇంతలో ప్రభావతి అందరూ వచ్చి వెళ్తున్నారు కానీ మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎవరూ రావట్లేదు, నీ అచ్చటా ముచ్చటా తీర్చడానికి మీ అమ్మ ఎలాగూ లేదు, కనీసం మీ నాన్న అయినా చూస్తాడేమో అంటే ఇంతవరకు మీ నాయన కనిపించిందే లేదు అని అంటుంటే అప్పుడు రోహిణి అంటే ఇప్పుడు నాన్న జైల్లో ఉన్నాడు కదా అత్తయ్య గారు అని అంటే అప్పుడు ప్రభావతి అంతకుముందు మీ నాన్న ఏమైనా వారానికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడా ఏంటి, ఖర్చులకి డబ్బు పంపించడం ఇదేనా, ఇంకా రారా వాళ్ళు అంటుంటే అప్పుడు రోహిణి అత్తయ్య ఈసారి మా నాన్న జైలు నుంచి రావడమే ఇక్కడికి తీసుకొని వస్తాను అత్తయ్య, ఖచ్చితంగా వస్తాడు అని అంటే అలా కాదమ్మా ఇంట్లో వాళ్ళ అందరూ కూడా అంటున్నారు మీ వాళ్ళు ఎవరూ రావట్లేదని, నువ్వు వాళ్ళతో మాట పడడం ఎందుకు చెప్పు, అందుకే అలా చెప్తున్నాను అంటుంటే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. అప్పుడు ఆమె అమ్మ కళ్యాణి ఎలా ఉన్నావమ్మా అంటే ఏదోలే ఉన్నాను, చింటూ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. ఇంతలో రోహిణి అయినా వాడు ఎలా చదువుతున్నాడు ఎలా ఉన్నాడు అని అడిగే అర్హత కూడా నాకు లేదు కదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆమె అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, వాడు నీ కొడుకు, వాడిపై నీకు సర్వ హక్కులు ఉంటాయి, అది సరే గాని నీ కాపురం ఎలా ఉంది అంటే అంతా బాగానే ఉంది, ఈరోజు మీనా బాలుల పెళ్లి రోజు, వాళ్ళిద్దరూ పుట్టింటికి కూడా వెళ్ళేసి వచ్చారు, శృతి వాళ్ళ అమ్మ నానమ్మ అందరూ కూడా వచ్చారు, అందరూ సందడిగా గడిపారు అంటుంటే అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ నీ గొంతు ఎందుకు అలా ఉందో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా, అందరికీ అందరూ ఉన్నారు కానీ నీకే ఎవరూ లేరు, నేనున్నా లేనట్టే నిన్ను అందరిలో సంతోషంగా చూడాలని నాకు ఉంది, తిండికి తికానా లేని దాన్ని, కూతురికి చీర సారెలు పెట్టలేని అభాగ్యురాల్ని అంటుంటే అప్పుడు రోహిణి నువ్వు అలా మాట్లాడకు, ఇప్పుడు నిన్ను అవన్నీ పెట్టమని నేను అడగలేదు, వచ్చే వారం నేను ఇంటికి వస్తున్నాను అని అంటే అప్పుడు రోహిణి వాళ్ళమ్మ రా అమ్మ కూతురు పుట్టింటికి వస్తున్నాను అంటే అల్లుడి గారిని తీసుకురా అని అనలేని జన్మనాది, అలా ఏమనుకోకు, సరే సరే మనోజ్ వస్తున్నాడు నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కట్ చేస్తుంది. ఇంతలో మనోజ్ రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి ఇక్కడేం చేస్తున్నావు అని అంటే అప్పుడు రోహిణి అదేం లేదు మనోజ్ అని అంటే సరే నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తాను అని అంటాడు. ఇంకోవైపు నాన్నమ్మ ఉప్పు మిరపకాయలు ఎక్కడా అని అడిగితే అప్పుడు ప్రభావతి ఎందుకు అని అంటే ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో ఈ జంటకి అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉప్పు మిరపకాయలు తీసుకొని వచ్చి మిగతా వాళ్ళకు కూడా తీయండి అని అంటుంది. అప్పుడు నానమ్మ ఎందుకు ఫంక్షన్ అయింది వీళ్ళకి కదా అని అంటే అప్పుడు ప్రభావతి ఇప్పుడు రోహిణి మనోజ్లు షాప్ ఓపెన్ చేస్తున్నారు, శృతి వెళ్ళి డబ్బింగ్ చెప్పి డబ్బులు సంపాదిస్తుంది అని అంటుంటే అప్పుడు నానమ్మ మీనా పూలమ్మి సంపాదిస్తుంది, బాలు కారు నడిపి సంపాదిస్తున్నాడు, మరి అవి కనిపించవా నీకు అని అంటుంటే అప్పుడు ప్రభావతి వాళ్ళేం నేను సెలెక్ట్ చేసిన జంట కాదు అందుకే అలా అంటున్నాను అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి సరేలే ఇప్పుడు నేను వాళ్ళనేం తేడా చూశాను, నిన్ననే కదా మంచిగా చెప్పి మెచ్చుకున్నాను అని అంటుంటే అప్పుడు బాలు ఇవి మెచ్చుకోవాలంటే కోటీశ్వరాలైనా అయి ఉండాలి, ఈమెకు నచ్చిన ఆమె అయి ఉండాలి అని అంటే అప్పుడు ప్రభావతి వాడిని ముందు నోరు మూసుకోమనండి అని అంటుంది. అప్పుడు సత్యం వాడు చెప్పిన దానిలో తప్పేముంది అని అంటాడు. నానమ్మ అందరికీ కలిసి దిష్టి తీస్తుంది. ఇంతలో సత్యం మీరు మా రూమ్ లో పడుకోండ్రా అని అంటుంటే అప్పుడు బాలు ఏం లేదు నాన్న మేము పైకెళ్లే పడుకుంటాము అని అంటాడు. అప్పుడు ప్రభావతి ఉండి మీరు కింద పడుకోలేరు కదండి అని అంటుంటే ఇంతలో మీనా లేదులే మామయ్య మేము పైకెళ్ళి పడుకుంటాంలే అని అంటూ వెళ్ళబోతూ ఉంటే ఇంతలో నానమ్మ ఉండి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, మిగతా ఇద్దరికి రూమ్లు ఇచ్చి మీనా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళతో పాటు కూడా వీళ్ళు ఉన్నారు కదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఉన్నదే 3 రూమ్లు కదత్తయ్యా అని అంటే
అంటే అప్పుడు నానమ్మ అయితే అందులో బాలు కూడా ఉన్నాడు కదా, అంటే వాళ్ళని వేరుగా చూస్తున్నావా అని తిడుతుంటే అప్పుడు బాలు, నానమ్మ వదిలేయండి, అమ్మ నాన్న కింద పడుకుంటే చూడలేకే నేనే వద్దా మేమే పైన ఉంటామని చెప్పాను అని అంటుంటే తప్పేం లేదురా అందులో, కానీ ఈ పెద్ద కొడుక్కేమైంది, ఈ చిన్న కొడుక్కేమైంది అమ్మ నాన్నల మీద ప్రేమ? ముగ్గురు నీ కడుపున పుట్టిన వాళ్లే, కానీ బాలు మీనాలని మాత్రం వేరుగా చూస్తున్నావు, మిగతా వాళ్ళని ఒకలా చూసి వీళ్ళనెందుకు వేరుగా చూస్తున్నావు? రే సత్యం, నాకు గాని ఒళ్ళు మండిందంటే నిన్ను నీ పెళ్ళాన్ని ఊరికి తీసుకెళ్లి నిన్ను పొలం పనులు చేస్తాను, దీనితో పిడకలు కొట్టిస్తాను, ఏమనుకుంటున్నావు? ఇంతలో నానమ్మ, ఇవాళ మీనా బాలుల పెళ్లి రోజు, మీ ఇద్దరిలో ఎవరు రూమ్ ఇస్తారో తేల్చి చెప్పండి అని అంటుంటే ఇంతలో శృతి రవిలు మా రూమ్ ఇస్తాంలే బామ్మ అని అంటారు. ఇంతలో బాలు ఉండి, సర్లే బామ్మ ఇవన్నీ ఎందుకు, పైన ఆకాశం చూస్తూ ఉంటే ప్రపంచాన్నే చూస్తున్నట్టుంది, మాకక్కడే బాగుంటుందిలే అంటూ పైకి వెళ్లి పడుకోబోతారు. నానమ్మ, సర్లే ఈ రోజుకి వదిలేస్తున్నాను, రేపు చెప్తాను మీ అందరి సంగతి అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి, నేను కూడా వెళ్ళొచ్చా అని అంటుంటే అప్పుడు నానమ్మ, వెళ్ళు కొత్త పెళ్లి కూతుర, పాల గ్లాస్ ఏమైనా కావాలా అని అంటుంటే అప్పుడు ప్రభావతి, చీ పోండత్తయ్యా అంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో నానమ్మ సత్యం దగ్గరికి వెళ్ళి, రే సత్యం, పెళ్లి రోజు వాళ్ళకి గది కూడా లేకుండా పాపం పైన పడుకోవడానికి వెళ్లారు, నాకు చాలా బాధగా ఉందిరా అని అంటుంటే అప్పుడు ప్రభావతి, వాళ్ళ ఇష్టపూర్తిగానే వెళ్లారు, మేమేం బలవంతంగా పంపించలేదు కదా అని అంటుంది. ప్రభా, ఇప్పుడే నిన్ను పొగిడాను, తిట్టించుకోకు చెప్తున్నా అని నానమ్మ అంటుంది. ఇంతలో సత్యం, అమ్మ చెప్పేది కూడా కాస్త అర్థం చేసుకో అని అంటుంటే అప్పుడు ప్రభావతి, అర్థం చేసుకోవడానికి ఉండేది ఇవే రూమ్లు కదా అని అంటుంటే అప్పుడు నానమ్మ, పల్లెటూరులో బయట పడుకోవడానికి సిటీలో బయట పడుకోవడానికి చాలా తేడా ఉంటుంది, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నాకు బాధగానే ఉందమ్మా, కాకపోతే నా ఆరోగ్యం బాగాలేదని వాళ్ళు వెళ్ళి అలా పడుకుంటున్నారు అని అంటుంటే అప్పుడు ప్రభావతి, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టిస్తానన్నారు, మీరే వద్దన్నారు అని అంటుంది. అప్పుడు సత్యం, అలాంటివన్నీ నాకు నచ్చవులే అని అంటాడు. ఇంతలో నానమ్మ, సత్యం త్వరగా మేడ మీద ఒక రూమ్ కట్టు, నీకు డబ్బులు కావాలి అంటే నేను సదురుతాను అని అంటుంటే అప్పుడు సత్యం, నీకెందుకమ్మా శ్రమ, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుంటే శ్రమేంటిరా, నా బిడ్డ నా మన్వన్ల కోసమే కదా నేను చేసేది, ఇంకేం ఆలోచించకు, ఇల్లు త్వరగా రెడీ చెయ్యి అని అంటుంటే అప్పుడు సత్యం, సరే అమ్మా పిల్లలతో కూడా చెప్పి నీకు రేపు ఉదయం చెప్తాను అని అంటాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.